ఎందుకు ఆమె కారు పైన డేంజర్ అని రాస్తున్నారు? ఎందుకు డేంజరు అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఎందుకే డిమాండ్స్ ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటున్నారు? అంటే ఈరోజు ఉదయం ఇక్కడ మా ఏదైతే కారు వాషింగ్ షెడ్ దగ్గర మా గొడవ జరిగిన తర్వాత ఇక్కడ నుంచి కోతవేట దూరంలో ఉన్నటువంటి జనసేన కేంద్ర పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళింది. అక్కడ మా హైవే మీద బైఠాయించి తాను పవన్ కళ్యాణ్ని కలవాలని చెప్పి నినాదాలు కూడా చేసి పవన్ కళ్యాణ్ బయటికి రావాలంటూ కూడా నినాదం కూడా చేసిన పరిస్థితి. ఆమె అక్కడ రోడ్డు మీద హైవే మీద అక్కడ మధ్యలో ఉండిపోవడంతో బైఠాయించి ఉండిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన పరిస్థితి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమెను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఎవరైనా ఆమెను సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారా? ఈ పోలీసుల చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ, లేదంటే అఘోరీ చర్యను ఎవరైనా తప్పుపడుతూ కానీ ఉన్నారా? ఎందుకంటే మీరు కవర్ తీసినప్పుడు కొంతమంది కవర్ వేస్తున్నారు కదా, అక్కడ అఘోరీ మద్దతుదారులు ఎవరైనా ఉన్నారా? ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. అంటే వాస్తవానికి అఘోరీ గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో సంచరిస్తూ ఉంటుంది. కానీ ఆమె మొదట్లో వచ్చినప్పుడు కొంతమంది ఆమెను ఒక దైవంగా భావించి కాళ్ళు మొక్కేవాళ్ళు, నమస్కారం చేసేవారు, పూజలు కూడా చేసే పరిస్థితి. కానీ రోజు రోజుకి అఘోరీ చేస్తున్న వికృత చేష్టలకు కొంతమంది కూడా అక్కడ విమర్శలు చేస్తున్న పరిస్థితి. అఘోరీ అయ్యుండి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం, నిరసనలు చేయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా వాళ్ళు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా చూసాము ఇక్కడ కారు ఏదైతే ఆమె అఘోరీ కారు ఉందో ఆ కారు దగ్గర ఈ కారు ఉంటే ఇక్కడ ఫోటోలు తీసుకోవడానికి, వీడియోలు తీసుకోవడానికి వస్తున్నారు. మాకు ఇబ్బందిగా ఉందని చెప్పి ఇక్కడ కారు షెడ్, వాష్ షెడ్కి సంబంధించిన కొంతమంది వీళ్ళంతా కూడా కారు మీద కూడా కవర్ వేసేస్తున్న పరిస్థితి. అంటే అఘోరీకి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇక్కడ అంటే ఇక్కడ దీనికి సంబంధించి చర్చనీయాంశం అవుతుంది. ఆమె ఎక్కడ ఉన్నా సరే దీని మీద అంటే దీనికి సంబంధించి అంతా కూడా చర్చనీయాంశం అవుతుంది. అక్కడ వందలాది మంది చేరి అక్కడ వీడియోలు, ఫోటోలు తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో అందరికీ కూడా ఇబ్బంది వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అఘోరీకి సంబంధించిన విషయాలన్నీ కూడా చర్చనీయాంశం అవుతుందని చెప్పాలి. రోహిత్, అక్కడ స్వాములు ఉన్నారు కదా, అయ్యప్ప స్వామి భక్తులు, ఒకసారి వాళ్ళు ఏమంటారో మాట్లాడించే ప్రయత్నం చేయండి. ఒకసారి మనం కూడా మాట్లాడే ప్రయత్నం అంటే ఈరోజు ఉదయానికి సంబంధించి పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం దగ్గర అఘోరీ నినాదాలు చేసింది. బయటికి రావాలి పవన్ కళ్యాణ్, తాను పవన్ కళ్యాణ్తో మాట్లాడాలని చెప్పి బయట కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆలయ భూములకు సంబంధించి పరిరక్షించాలి, వాటికి ఆలయ భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, అక్రమకు గురవుతున్నాయి, వాటిని పరిరక్షించాలని చెప్పి అఘోరీ కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఈరోజు ఘటన జరిగినప్పుడు ఇక్కడ కొంతమంది స్వామీజీలు కూడా ఉన్నారు, అంటే స్వామిమాల వేసుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో కూడా అంటే ఏం జరిగిందండి? అఘోరీ ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేసింది? చూడలేదు సార్, నేను ఇప్పుడే వచ్చాను షాప్ కాడ నుంచి. అది ఆన్లైన్లో వస్తే ఇటు వచ్చా సార్. సాధారణంగా ఇలాంటి అఘోరీలు అంటే భక్తిభావంతో చూస్తూ ఉంటారు, కానీ ఆమె ఇట్లా ప్రవర్తించడం ఏమనిపిస్తుంది? ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇది జనాల్లో అయితే ఎట్టయితే కట్టగాదేమని అనిపిస్తుంది. అది సమయం చాలా నిష్ఠతో ఉండాలి. భగవంతుని పూజించేటప్పుడు మీరు కూడా మాల వేసుకున్నప్పుడు చాలా నిష్ఠతో ఉంటారు. అంటే కోపంగా రావటం కానీ లేదా వక్ర భాష మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు. కానీ అఘోరీ దైవంగా భావించి అఘోరీ ఎట్లా చేయటం ఏమనిపిస్తుంది? అంటే ఎట్లాంటి మెసేజ్ వెళ్తుంది సమాజానికి? అంటే ఆ సమయం అసలు మామూలుగా టచ్ చేయొద్దని చెప్తుంది, దూరంగా ఉండి మాట్లాడమంటుంది. వీళ్ళు ఏమన్నా మామూలుగా వెళ్ళి పట్టుకుంటాం, అందరూ గుమ్ము కొడతాం. దూరంగా ఉంటే మాట్లాడితే చక్కగా బాగుండిద్ది అని అనిపిస్తుంది. అది సమయం అంటే వాళ్ళు కూడా డేంజర్ అని రాస్తుంది కదా, దాని గురించి అడగండి ఒకసారి. అలా రాయొచ్చా? డేంజర్ అని రాయొచ్చా? అంటే ప్రమాదమా? భక్తి గురించి రాయాలి, కారుకు సంబంధించి నెంబర్ బోర్డులు ఏమీ లేవు. దాని మీద కూడా పుర్రి బొమ్మలన్నీ కూడా పెట్టిన పరిస్థితి. దాని మీద డేంజర్ అని కూడా రాసింది. అంటే అట్లా రాసుకోవచ్చా? అట్లా అఘోరీ డేంజర్ అని రాయొచ్చా? అంటే వాళ్ళ టీం అంతా ఆ టైపులో ఉంటారు స్వామి. ఇటు కాశీ అటువైపు వాళ్ళు మొత్తం అంతే ఉంటారు. ఇంకా అంటే ఈ లోకల్కి వచ్చి ఇట్లా జనాల్ని ఇబ్బంది పెట్టి ఇట్లా ఇదైతే కరెక్ట్ కాదు. అంటే కారు మీద డేంజర్ అని రాస్తుంది. అంటే పుర్రి బొమ్మలు కూడా కనిపిస్తుంది. అంటే అంటే ఎవరికైనా చూడగానే భయం కలుగుతుంది ఖచ్చితంగా. అట్లా చేయొచ్చు అసలు? అంటే అఘోరీ అంటే వాళ్ళు సుశానం అనే భావంలో ఉండి ఇంకా అట్టాగే వాళ్ళు అయ్యే పూజలు చేసుకుంటా ఇంకా అలాగే ఉంటారు సమయం. డేంజర్ అని రాయొచ్చు అసలు అట్లా కారు మీద? తెలియదు సమయం. అంటే వీళ్ళంతా కూడా చెప్తున్న తోటి వాళ్ళకి కూడా పూర్తిగా అంటే అఘోరీ అంటే దైవంగానే భావిస్తాం, కానీ ఇట్లాంటి చర్యలు చేయటం కరెక్ట్ కాదని చెప్తున్నారు. ప్రజల్ని భయాందోళనకు గురి చేయకూడదు, వాళ్ళని భయపెట్టే విధంగా కూడా చేయకూడదని చెప్తున్నారు. డేంజర్ అని కూడా అట్లాంటి కారు మీద నెంబర్ ప్లేట్ లేకపోవడం ఒక విషయం అయితే, దాని మీద డేంజర్ అని కూడా రాయటం కూడా కరెక్ట్ కాదని చెప్పి వీళ్ళు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఈరోజు అఘోరీ చేసినటువంటి ఏదైతే ఇక్కడ నిరసన కార్యక్రమం ఉందో అది కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు.
ప్రజల్ని ఇబ్బంది పెట్టి ఈ విధంగా చేయడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు. ఏంటి అక్కడ నుంచి అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసిన దానిపైన రియాక్షన్ ఏంటి అక్కడ ఉన్న వాళ్ళది? ఒకసారి ఆ విషయం కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనం. అంటే అఘోరిని అక్కడి నుంచి పోలీసులు తీసుకెళ్లారు, అంటే ఎలా ఫీల్ అవుతారంటే అట్లా తీసుకెళ్ళడం? అంటే మనకు తెలియదు స్వామి, చెబితే ఇక్కడికి వచ్చాం, తీసుకెళ్ళిన సంగతి మనకు తెలియదు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ఇట్లా ప్రజల మీద అట్లా దాడి చేస్తాం కరెక్ట్ కాదు. ఆ స్వామి అంటే కర్రతో కూడా, అంటే ఇక్కడికి వచ్చి వీడియోలు తీస్తున్నారని చెప్పి కర్రతో కూడా, గతంలో కూడా మీకు అక్కలు లేరా చెల్లెలు లేరా అని చెప్పి అట్లా మాట్లాడితే ఇదంతా కూడా ఏమనిపిస్తుంది? అంటే ఆ స్వామి వస్తమే జనాల మధ్యలోకి రాకూడదు. ఆ స్వామి ఎప్పుడు శివ నిత్యం అటువైపే ఉండాలి. ఇక్కడికి వచ్చి జనాలను ఇబ్బంది పెడుతుందని మా భావన, అంతే. అంటే మీరు కూడా స్వామి వాళ్ళంటే ప్రతి సంవత్సరం వేస్తూ ఉంటారు. అంటే ఇట్లాంటి అఘోరాలు ఎప్పుడైనా ప్రజల్లోకి రావటం అసలు సాధారణంగా కనిపించదు. అఘోరాలు అంటే ఎక్కడ మనం ఎక్కువ ఏదన్నా ఎక్కడ ఏ కుంభమేళలో అక్కడ కనిపిస్తూ ఉంటారు. కానీ ఇలా ప్రజల్లోకి రావటం మీరు ఎప్పుడైనా గతంలో చూసారా? ఏం చెప్తారు ఇట్లాంటి అఘోరాలు? లేదు, మేము ఎప్పుడు చూడలేదు. ఎప్పుడైనా కాశీకి వెళ్ళినప్పుడు అప్పుడు చూసాంలే, కానీ అక్కడ ఆ ఫోనుల్లో యూట్యూబ్లో చూస్తాంలే, కానీ ఇట్లా పబ్లిక్లో వచ్చి చూస్తాం అఘోరాన్ని మేము ఎప్పుడు చూడలే. చేసేది కూడా కరెక్ట్ కాదు. ఒకసారి కారు మొత్తం చూపించండి, మరొకసారి కొంచెం కవర్ తీసి మరొకసారి కారు అంతా కూడా వాస్తవానికి ఇక్కడ కారు మీద కవర్ తీస్తే ఇక్కడ చాలా మంది జనం కూడా కుమ్ముకూడిపోతున్నారని చెప్పి అంత కూడా చెప్తాం. మనం మరోసారి ప్రయత్నించదు, ఒక్కసారి కవర్ తీసే ప్రయత్నం కూడా చేద్దాం. అంటే కారు ఏ విధంగా ఉందంటే అఘోరి కారు అనే పంచాక్షరి నామం కనపడాలి. ఎవరైనా కారు వైపు చూసి అక్కడ ఉన్న అక్షరాలను ప్రొనౌన్స్ చేస్తే అది శివనామ స్మరణే అయి ఉండాలి. ఆ కారుపై ఉన్న ఏ అక్షరం చదివినా అది శివనామ స్మరణ అయి ఉండాలి. అప్పుడే కదా భక్తి ఉంటుంది. చూడగానే డేంజర్ అని చదివితే ఆ డేంజర్ అనేది బ్రెయిన్లోకి వెళ్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక గుడికి వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా, ఏ ఆకులో చూసినా, ఏ రేణువులో చూసినా శివుడు కనిపిస్తాడు అని భావిస్తుంటారు. అందుకే ఎక్కడికైనా వెళ్తే ఓం నమఃశివాయనో ఓం నమో నారాయణాయనో మనకు వినిపిస్తుంది. అలాగే అఘోరి కారు పైన చూడగానే శివ ప్రతిమలో, శివ బొమ్మలో, లేదంటే ఓం నమఃశివాయ ఎక్కడ చూసిన ఓం నమఃశివాయ అని ఉంటే ఆ చూసే వాళ్ళు కూడా ఓం నమఃశివాయ అనేది ప్రతిధ్వనిస్తుంది, ప్రతిబింబిస్తుంది. కానీ డేంజర్ అని రాయడం ఏంటి? ఓకే, ధర్మాన్ని ఉంది, కానీ డేంజర్ అనేది ఒకసారి ఇంకా చూద్దాం. ఓకే, శివుని బొమ్మలు, పుర్రె గుర్తు, ఓకే పుర్రెలు ఉండొచ్చు, కానీ డేంజర్ అని ఎందుకు రాశారనేది నాకు ఒకసారి అఘోరిని అయితే అడగాలని ఉంది. ఎందుకు ఆమె డేంజర్ అని అనేది. ఓకే, శంఖపు బొమ్మలు, మహాకాళి ఇవి. సో అఘోరుల జీవన శైలే పుర్రెలతో ఉంటుంది కాబట్టి ఓకే, నిత్యం శివనామ స్మరణలో ఉంటారు, పుర్రె మాలను ధరిస్తారు, రుద్రాక్షలు ధరిస్తారు. మనకి రుద్రాక్షలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కానీ నాకు 4 మూలల ఎందుకు డేంజర్ అని రాశారు? కేవలం మనకి హై టెన్షన్ బయలు వెళ్ళేటప్పుడు కొన్ని ప్రమాదకరమైనటువంటి ప్రదేశాల్లో ఉన్నప్పుడు మాత్రమే డేంజర్ అని రాస్తారు. అక్కడ కూడా ఓం నమ శివాయ అని రాసి ఉండాల్సిందని నాకు అనిపిస్తోంది. సో ఎందుకు డేంజర్ అని రాశారు ఒకసారి అఘోరిని అడగాలి. అఘోరి పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ ఆమె డిమాండ్ చేస్తూ ఉండటంతో అక్కడి నుంచి తరలించారు పోలీసులు. సో మనకు ఆ కార్నర్లో చూడొచ్చు, ఫ్రంట్ గ్లాస్ పైన లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఒకసారి కెమెరా జూమ్ వెళ్ళండి అక్కడికి. నాకు అదొక్కటే, అక్కడ కూడా ఓం నమ శివాయ అని రాసి ఉండాల్సింది. పురుగుర్తు వేసుకోవచ్చు, ఓం నమ శివాయ అని రాసి ఉంటే బాగుండేది. కానీ అఘోరి ఎందుకు డేంజర్ అని రాసిందని నాకు ఇంతవరకు అర్థం కావడం లేదు. సో రుద్రాక్షలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ కొన్ని రోజుల నుంచి అఘోరిని చాలామంది పూజిస్తున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో అఘోరి చేసే మాటలు వివాదాస్పదం అవుతున్నాయి. అఘోరి ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఈరోజు పవన్ కళ్యాణ్ని కలవాలి అంటూ డిమాండ్ చేయడంతో పోలీసులు అక్కడ నుంచి అఘోరిని తరలించారు. ఇప్పుడు మీరు చూస్తున్నదే అఘోరి కారు, లోపల పూజా సామాగ్రి అంతా కూడా ఉంది. కారు వాష్కి ఇవ్వడంతో ఆ కార్ని అక్కడే ఉంచారు, కవర్ చేసి ఉంచారు. ఈలోపే అఘోరి రోడ్డు పైన బైఠాయించి పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ నినాదాలు చేయడంతో అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో అఘోరిని అక్కడికి తరలించారు. సహజంగా నేను చాలా చోట్ల చూసాను అఘోరీలు ప్రయాణించే కార్లని, కానీ అన్నింటికి నెంబర్ బోర్డులు ఉంటాయి. కానీ ఇక్కడ అఘోరి కారుకి మాత్రం అఘోరి నాగసాధు అని మాత్రమే రాసుకున్నారు. నిత్యం ఒక పెద్ద త్రిశూలాన్ని ఆమె తీసుకువెళ్తూ ఉంటారు, డమరుకంతో కూడిన త్రిశూలాన్ని. కానీ చిన్న త్రిశూలం ఉండాలి అని ఒక స్వామీజీ కూడా ఒక సందర్భంలో చెప్పారు, అంత పెద్ద త్రిశూలం కాదు అని. కానీ డేంజర్ అని రాశారు. ఒకసారి దాని గురించి అఘోరిని అడగాల్సిన అవసరం ఉంది. సో మీరేమనుకుంటారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా కొన్ని రోజులుగా నిత్యం జనజీవన స్రవంతిలో అఘోరిని చూస్తూ ఉన్న మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. కానీ అఘోరీలు ఎప్పుడు నిత్యం శివనామస్మరణలో ఉంటారు. గతంలో కూడా కొంతమంది అఘోరీలను ఇంటర్వ్యూ చేసినప్పుడు అఘోరీలు డ్రెస్ చేసుకునే ఉన్నారు. కానీ కొన్ని సందర్భాల్లో మాత్రం శివ ధ్యాసలో ఉన్నప్పుడు, కొన్ని సందర్భాల్లో
దిగంబరులుగా ఉంటాం, ఆ సందర్భంలో దిగంబరులుగా మేము పూజలు చేస్తూ ఉంటామని. అన్ని సందర్భాల్లోనూ ఈ దిగంబరులుగా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్తుంటుంటారు. నిన్న మొన్నే తణుకులో కూడా ఒక ఆమె గురూజీని వెళ్ళి అక్కడ కలిశారు. సో ఒక సందర్భంలో మహిళలందరూ కలిపి ఆమెకు వస్త్రాన్ని కప్పడంతో అప్పుడు గుడిలోకి వెళ్ళే ప్రతిసారిక వస్త్రంతోనే వెళ్తాను అని చెప్పారు. ఈరోజు అక్కడ బైఠాయిస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. రోడ్డు పైన బైఠాయించి హక్కుల కోసం పోరాడుతూ దేవాలయాలకు సంబంధించిన భూములకు సంబంధించి పోరాటం చేస్తున్నాను. అఘోరీలు నిత్యం శివనామ స్మరణలోనే ఉంటారు. అన్నిటికీ కారణం ఆ పరమేశ్వరుడే, అన్నిటికీ కారణం ఆ శివుడే అని నిత్యం తమని తాము శివుని అర్పించుకుంటూ శివుని ధ్యాసలోనే ఉంటారు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలన్నీ కూడా శివనామస్మరణతోనే జరుగుతూ ఉంటాయని చెబుతూ ఉంటుంటారు. కానీ ఇక్కడ మాత్రం అఘోరి కొన్ని రోజులుగా జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటూ ఇలా ఆందోళన చేయడం కొంత వివాదాస్పదం అవుతుంది. ఈరోజు అఘోరిని అరెస్ట్ చేసి అక్కడ నుంచి పోలీస్ స్టేషన్కి తరలించారు. చూస్తున్నాం మనం కేదార్నాథ్ అఘోరి నాగసాధు అని రాశారు. కేదార్నాథ్, కాశీ, ఉజ్జయిన్ అని రాసి ఉంది. సో ఎవరు కూడా నెంబర్ బోర్డు లేకపోయినా ఆర్టీ అధికారులు ఎవరూ కూడా అడ్డు చెప్పలేదు అఘోరికి. కానీ ఈరోజు మాత్రం రోడ్డు పైన బైఠాయించి ఆందోళన చేస్తూ ఉండటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం అయితే మహిళలు భక్తులందరూ కలిపి అఘోరికి వస్త్రాన్ని కప్పి ఉంచారు. ఆమె గురువు కూడా వస్త్రాన్ని కప్పడంతో దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు మాత్రమే, పూజ చేసేటప్పుడు మాత్రమే దిగంబరాలుగా వెళ్తారని చెప్పారు. సో ఈ రోజు అరెస్ట్ చేయడంపై, అఘోరి నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండడంపై మీ అభిప్రాయం ఏంటి? చాలా మంది అంటూ ఉన్నారు అఘోరీలు నిత్యం శివనామస్మరణలోనే ఉంటారు, శివ ధ్యాసలోనే ఉంటారు, అఘోరీలు ఇలా ఎవరిపైన దాడులు చేయరు అని. ఎందుకంటే ఇంకొకసారి అంటున్నాను, అఘోరి అంటే ఘోరం కానిది, ఘోరం కానిది, ఎవరికి ప్రమాదం కానిది. కానీ అఘోరి కారిపైన ఎందుకు డేంజర్ అని ఉంది? అఘోరి ఎందుకు వార్నింగ్లు ఇస్తున్నారు? అఘోరి ఎందుకు దూషణలకు దిగుతున్నారు అనే దాన్ని కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. దీనికి ఎవరికైనా సమాధానం తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఫైనల్గా నేను మా ప్రతినిధి మణికుమార్తో మాట్లాడతాను. మణికుమార్, ప్రస్తుతం ఓకే, మణికుమార్ కూడా మనకు అందుబాటులోకి రాలేదు. ఎవరికైనా తెలిస్తే, మీకు ఎవరికైనా దీని గురించి అవగాహన ఉంటే మీరు ఒకసారి కమెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి మన రెండో బాక్స్ లో చూస్తున్న దృశ్యాలు కూడా అక్కడ ఉన్న ఒక వ్యక్తి ఫోన్ తీసుకొని కానిస్టేబుల్ ఫోన్ ఇస్తున్నాడు. ఆ కానిస్టేబుల్ ఫోన్ తీసుకుని అవతలకి విసిరేసింది ఆమె. ప్రస్తుతం అఘోరి పోలీసుల అదుపులోనే ఉన్నారు. పోలీసులు అక్కడి నుంచి తరలించారు. ఒకసారి నేను కూడా అఘోరికి ఫోన్ చేసే ప్రయత్నం చేస్తాను. బహుశా అఘోరి దగ్గర ఫోన్ ఉంటే, అంటే పోలీసులు అదుపులో ఉంటే పోలీసులు బహుశా ఫోన్ వాళ్ళ దగ్గర ఉంచుకోవచ్చు, లేదా అఘోరి దగ్గర ఉంటే ఆమె ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో చూస్తాను. అఘోరితో ఒక్కసారి నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఆమె ఎందుకు పవన్ కళ్యాణ్ కలవాలని అనుకుంటూ ఉన్నారు, అసలు డిమాండ్స్ ఏంటో ఒక్కసారి అడుగుదాం. నా దగ్గర నెంబర్ ఉంది, నేను అఘోరికి కాల్ చేస్తున్నాను. రింగ్ అవుతుంది, అఘోరి నంబర్ రింగ్ అవుతుంది. అఘోరి ఈరోజు పవన్ కళ్యాణ్ కలవాలి అంటూ మంగళగిరిలో జనసేన కార్యాలయం ముందు ఆందోళన చేస్తూ ఉండటంతో అఘోరిని పోలీసులు అక్కడి నుంచి తరలించారు. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది, కానీ ఆమె ఆన్సర్ చేయడం లేదు. ఒకసారి కాల్ కట్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తాను. ఒకవేళ ఆన్సర్ చేస్తే మాట్లాడదాం. డిమాండ్స్ ఏంటి, ఎందుకు పవన్ కళ్యాణ్ని కలవాలని అనుకుంటున్నారు, వీటితో పాటు నిత్యం జనజీవన స్రవంతిలోనే ఉండటానికి కారణం ఏంటి, నిత్యం శివధ్యాసలోనే ఉండాల్సిన అఘోరీలు ఎందుకు నిత్యం జనజీవన స్రవంతిలో దిగంబరాలుగా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మరొకసారి అడగాల్సిన అవసరం ఉంది. పోలీసులు అయితే మాత్రం అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అఘోరి ఫోన్ రింగ్ అవుతోంది. ప్రస్తుతం వాట్సాప్ కాల్ చేస్తున్నాను, రింగింగ్ అనే వస్తుంది, రింగ్ అవుతోంది, కానీ ఆన్సర్ చేయడం లేదు. అఘోరి కార్ని కూడా మీరు చూడొచ్చు, కార్ అక్కడే వదిలేశారు. పోలీసులు మాత్రం ఒక వ్యాన్ తీసుకొచ్చారు. వెనక ఆర్టీసీ బస్సుతో పాటు మిగిలిన వాహనాలు కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయాయి. ఆ వాహనాలన్నీ అక్కడే
ఆగిపోయాయి. దీంతో పోలీసులు అక్కడ నుంచి ట్రాఫిక్ను క్లియర్ చేయడానికి అఘోరీని అక్కడ నుంచి తరలించారు. ఒకసారి కొన్ని రోజులుగా అఘోరీ వార్తలు చూస్తున్న మీకేమనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను మరొక్కసారి అఘోరీకి ఫోన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. అఘోరీ ఫోన్ తీయడం లేదు. అసలు ఆమె డిమాండ్స్ ఏంటి, ఎందుకు